హాయ్ అండి. తోటకూర ఫ్రై చేసే విధానం చూద్దారండి. ముందుగా పొయ్యిలిచ్చుకొని గిన్నె పెట్టి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేయండి. ఉల్లిపాయలు కూడా వేగాక కరివేపాకు కూడా వేసి అది కూడా వేగిన తర్వాత మంచిగా చిన్న ఉల్లిపాయలు దంచుకొని వేసేసుకోండి. మంచిగా వేగిన తర్వాత పసుపు వేసి పోపులో వేసి ఒకసారి కలిపేయాలి. తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా అందులో వేసేసి ఒక స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టేయాలి. అంతేనండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం వేడి నీళ్ళు వేడి చేసి ఇందులో వేసేయాలి. వేస్తే కూర కూడా ఖరాబ్ అవ్వదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి నీళ్ళు పోసేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ వేడి నీళ్ళన్నీ ఇంకిన తర్వాత అందులోని మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, గరం మసాలా వేసుకోండి. అంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆకుకూర ఇష్టంగా తింటారు. తినని పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే తింటారు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని తినేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.